హలో అన్న, మీ పేరు? నా పేరు చిన్ని. చిన్ని. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? వైఎస్ఆర్సీపీ అండి. వైఎస్ఆర్సీపీ. సరే, జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? కంపల్సరీగా కేసీఆర్ నాని గారు తెలుసా మీకు? విజయవాడ ఎంపీగా ఈసారి గెలుస్తారంటారా వైసీపీ పార్టీ తరఫున? కంపల్సరీ గెలుస్తారు. అంటే ఆయన టీడీపీలో ఉండి వైసీపీలోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు? టీడీపీలో మరి వాళ్ళకి చంద్రబాబు గారికి ఏమైందో తెలియదు కానీ జగన్ గారి పాలన నచ్చి, జగన్ గారి పరిపాలన నచ్చి వైసీపీలోకి వచ్చినట్టు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు కేసీఆర్ నాని గారు? మంచివారు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తారంటారు? ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. ఈ విజయవాడకి ఏమైనా డెవలప్మెంట్ అభివృద్ధి చేశారంటారా ఆయన? చేశారు కానీ ఫ్లైఓవర్లు కట్టారు. 2 తగ్గుగూడ ఫ్లైఓవర్ ఆయన పూర్తయింది. ఆ బెల్సర్కి దగ్గర ఫ్లైఓవర్ అయింది. చుట్టుపక్కల పార్కులు అవన్నీ బాగా చేశారు. పర్లేదండి. ఈసారి కానీ మరి ఆయన వస్తారంటారా? గ్యారంటీ ఖచ్చితంగా. అలాగే స్టేట్లో చూసుకుంటే ఎలా ఉందన్న వైసీపీ పరిపాలన? ఒక మాట అన్న, బీజేపీ, జనసేన, టీడీపీ ఒకటి కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. జనసేన 14 సంవత్సరాల నుంచి ఉంది. జగన్ అన్న ఒక్కడు 3 పార్టీలు నేషనల్, చంద్రబాబుది నేషనల్ పార్టీ అని చెప్తాడు. బీజేపీ నేషనల్ ఆల్రెడీ అధికారంలో ఉంది. అయినా ఆయన కొడతాను 3 కలిశారంటే జగన్ అన్న ఓడిపోయినా గెలిచినట్టు నైతికంగా. అంతే. ఇంకా అంటే ఓడిపోయినా జగన్ గెలిచినట్టే. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజల కోసమే మేము 3 కలిసాము, ప్రజలు బాగు కోసమే కలిసామంటున్నారు కదా, వైసీపీ పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అందుకే కలిసామంటున్నారు వాళ్ళు. జగన్ అన్న పరిపాలన నచ్చకపోతే బాగోపోతే కలం అవసరం లేదు కదా. టీడీపీ ఇండివిజువల్ పోటీ చేసి ఇలా సీట్లు వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. రాష్ట్రంలో అధికారం లేని బీజేపీకి అన్ని సీట్లు ఇచ్చేసిన అవసరం ఉంది. డైరెక్ట్గా వీళ్ళే పోటీ చేసి మొత్తం వీళ్ళే చేయొచ్చు కదా. చంద్రబాబు గారికి అంత నమ్మకం ఉంటే డైరెక్ట్గా ఈయన ఒక్కడే కండక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకే వదిలేస్తాం. మనం చెప్పలేము. అదన్నా 100కి 100% జగన్ అన్నే రావాలి, జగన్ అన్న వస్తారు. కానీ రోడ్లు వ్యవస్థ ఇక్కడ ఏం బాగాలేదంటున్నారు ఆంధ్రాలో. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలన్నా. మనకి ప్రతిఫలాలు అందాలి, సంక్షేమ పథకాలు అందాలంటే కొన్ని వదులుకోవాలి తప్పదు. మరి కొన్ని ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? పర్లేదంటారా? కానీ చంద్రబాబు నాయుడు నన్ను అధికారంలోకి తీసుకొని వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, డెవలప్మెంట్, ఐటీ శాఖలు తెస్తాను, రోడ్లు డెవలప్మెంట్, పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్తున్నారు. చంద్రబాబు గారిని 14 సంవత్సరాలు చూసాం, జగన్ గారిని 5 సంవత్సరాలు చూసాం. మరి ఇన్ని లక్షల కోట్లు డైరెక్ట్గా అకౌంట్లో వేసాడంటే చెప్పలేము. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు రోడ్లు బాగానే ఉండేవి, వాస్తవం చేసేవాళ్ళే, కానీ ఇన్ని సంక్షేమ పథకాలే లేవు. మరి ఇప్పుడు జగన్ గారు కూడా ఇంకొక 14 సంవత్సరాలు ఇస్తే ఏమో బాగుంటుందని. సరే, మరి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్నా వైసీపీకి? 112 నుంచి 130 వస్తాయి. ఓవరాల్గా అయితే మరి ఏ పార్టీ వస్తుంది సార్? వైసీపీ. ఓకే, థ్యాంక్స్ అన్న. Like and subscribe Eagle Media Works.